కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 21 రోజుల హుండీ లెక్కింపు పూర్తి కాగా భారీ స్థాయిలో ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా మొత్తం 1,74,41,363 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, కిలో 650 గ్రాముల వెండి కూడా భక్తులు సమర్పించినట్లు చెప్పారు. గో సంరక్షణ హుండీ ద్వారా 14,599 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 1,86,581 రూపాయలు వచ్చినట్లు వెల్లడించారు. విదేశీ కరెన్సీ రూపంలో అమెరికా డాలర్లు 504, యుఏఈ దిరామ్స్ 15, సింగపూర్ డాలర్లు 10, ఇంగ్లాండ్ పౌండ్లు 10, సౌదీ రియాల్స్ 10 లభించినట్లు అధికారులు తెలిపారు. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ కౌంటింగ్ జరిగింది. సుమారుగా 21 డేస్ హుండీ తర్వాత హుండీ లెక్కింపు జరిగింది. 1,74,00,000 రూపాయలు హుండీ ద్వారా వచ్చింది. భక్తులు గత 20 రోజుల నుంచి మన టెంపుల్లో చాలా ఎక్కువ రద్దీగా ఉంది. సో వారు భక్తులందరూ కూడా దేవునికి సమర్పించిన కానుకని ఈరోజు సేవకులు సుమారుగా 160 మంది సేవకుల్ని ఉపయోగించి ఈరోజు కౌంటింగ్ చేయడం జరిగింది. మనకి 1,74,00,000 ఈ 20 రోజులకు వచ్చింది. సో భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రద్దీ వల్ల మనం కొంతవరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పోవడం జరిగింది. సో మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల కొంత భక్తులకి ఇబ్బంది కలిగినప్పటికీ ఈ ట్రాన్సాక్షన్స్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కూడా వాట్సాప్లో తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్ ప్రింట్ తీసుకొని వస్తే ఎక్కడ వెయిట్ చేయకుండా మరి సపరేట్ దర్శనం కూడా సపరేట్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇది అలవాటు పడాలి. సో ముఖ్యంగా మనం దేవస్థానాలన్నీ కూడా ఒక కాణిపాక దేవస్థానమే కాదు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దేవస్థానాల్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొదలైపోయి సో సంపూర్ణంగా ఇక క్యాష్ తీసుకోకుండా మనుషులతో ఇంటరాక్షన్ లేకుండా కియోస్క్ మిషన్లు పెట్టి నేరుగా భక్తుల టికెట్లు తీసుకోవడం లేదా వాట్సాప్ ద్వారా టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. క్రమేణా దీన్ని పెంపొందించుకుంటూ పోతున్నాం. ఇప్పటికే కొన్ని దేవాలయాలు సంపూర్ణంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జీపేనో లేకపోతే ఫోన్పే ద్వారా భక్తులు పే చేసి వెళ్తున్నారు. మన దేవస్థానంలో త్వరలో కూడా కంప్లీట్గా 100% ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం కూడా ఉంది. చాలామంది భక్తులు ఫోన్లు తీసుకొచ్చి ఎక్కడో పెట్టామంటున్నారు. దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. సో ఇక మీదట అందరూ కూడా ఫోన్లు తీసుకొచ్చి ఫోన్లతో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే కానీ జీపే కానీ టికెట్లు కొనుక్కొని వాటిని మళ్ళీ క్యూ లైన్లో కలెక్ట్ చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ మీకు భద్రంగా మీ వెనక్కి ఇస్తారు. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించాల్సి కోరుతున్నారు. సో దయచేసి భక్తులు కూడా ఈ సూచన పాటించి ఈ దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు జీపే ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా పే చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నారు.